ఋతువులలో కల్లా వసంత ఋతువును నేను. ఎప్పుడు పువ్వులు విరుస్తాయి? వసంత ఋతువులు. ఎప్పుడు ఈ పువ్వులు విరిసాయి? వసంత ఋతువైన స్వామి పక్కని పడుకుంటే ఆయన స్పర్శ తగిలేసరికి అమ్మ తలలో ఉన్నటువంటి పుష్పములన్నీ వికసించాయి. అవి ఎలా ఉన్నాయి? గుత్తులు గుత్తులుగా. గుత్తులు గుత్తులు అంటే జీవులు ఎందరండి? అనంత జీవకోటి, అనంతమైనటువంటి జీవరాశి ఉంది. ఎందరున్నారో చెప్పలేం. ఎన్ని పువ్వులు తెలియదు, గుత్తు. ఆ గుత్తులుగా ఉన్నటువంటి జీవులను ఎక్కడ ధరించింది తల్లి? తన కేశములలో. కేశములు అంటే ఏమిటి? వీళ్ళ మీద వెర్రి వ్యామోహంతో వీళ్ళని నెత్తి మీద పెట్టుకుంది. మన పిల్లల్ని చూడండి, మనం నెత్తి మీద పెట్టుకున్నాం అంటారు. నెత్తి మీద పెట్టుకుంటే ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం పిల్లల్ని. అంటే ఎక్కువ గారాం చేసి ముద్దుగా పెంచితే ఇదిగో పాడు చేసావు పిల్లల్ని, అంత ముద్దు చేయబట్టి నెత్తెక్కించుకున్నావు చెడిపోయినారంటూ ఉంటారు మన వాళ్ళు. ఆ నెత్తెక్కించుకునే తల్లి మనని ఎక్కడ పెట్టుకుంది? ఇక్కడ. దానికి ఏమున్నది? మంచి వ్యామోహం అనేటువంటి పరిమళం ఉన్నది. ఏమిటి? భగవంతుని మీద పిల్లల మీద తల్లికి ఉండే ప్రేమ ఇంతంత కాదు, చెప్పలేము. భర్త మీద ఎంత ప్రేమిస్తుందో బిడ్డల కోసం అంత ప్రాణం ఇచ్చేస్తుంది తల్లి. కాబట్టి ఆ తల్లి యొక్క ఆ వ్యామోహాన్ని మన వారు ఏమిటి చెప్పారు? పువ్వు వాసన కలిగిన పువ్వు అన్నారు. ఆ పువ్వులు ఉన్నాయి ఇక్కడ. ఇది చూసేసరికి స్వామికి ఏమి చూస్తే మన వైపు పిచ్చి ప్రేమ, వదలలేని ప్రేమ కలుగుతుంది? యో మద్భక్త సమే ప్రియ. భగవద్గీత 12వ అధ్యాయం చదివితే ఎవరయ్యా నీకు ఇష్టం? నన్ను ఎవడు ప్రేమిస్తే వాడు నాకు ఇష్టం, అంతే. ఆయనకి కావాల్సిన మరేం కలిగి మనది మన రెసిప్రోకలు. మనం వాడిని ప్రేమిస్తే వాడు మనం ప్రేమిస్తాడు. 4 సార్లు మన ఇంటికి విజిట్స్ పే చేశారు అనుకోండి, మన వాళ్ళ స్నేహితులు బాగుండదు, మనం వెళ్ళకపోతే అప్పుడు వాడు 4 సార్లు వచ్చారు, పద ఈ సండే మనం వెళదామంటారు మన పిల్లలు. ఎందుకని? వెళితే మళ్ళీ వెళ్ళాలి. అలాగే మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మళ్ళీ మనని ప్రేమిస్తాడు. మనం ఆయనకి ఇస్తే ఆయన మనకి ఇస్తాడు. మనం ఆయనకు నమస్కారం చేస్తే 100 దండాలు నీకు ఇస్తాడు. ఒక్క దండం ఆయనకి పెట్టు, 100 మంది నీకు దండాలు పెడతారు. అందుచేత స్వామికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక్క పిసరు మనం అటువైపు వంగాలి. వంగితే ప్రేమిస్తాడు కనుక కొత్తు అలర్ పూం కుజల్ మేల్. అది పడుకున్న తల్లి. కొత్తు అంటే గుత్తులు గుత్తులుగా వికసించిన పుష్ప గుచ్ఛములను ధరించినటువంటి కేశపాశములతో కూడినటువంటి నప్పిన్నై అంటే నీలాదేవి. ఇది ఒక అర్థం. ఇక్కడికి అయిపోయింది. ఒక విశేషణమైంది. మరొకటి ఉంది ఇంకాను. ఆ వక్షస్థలం ఎక్కడ చూస్తున్నాడు ఆయన? కొంగై మేలు. ఆ వక్షస్థలం మీదే ఆయనకు ప్రీతి. గాఢాలింగనం చేసుకున్నాడు వక్షస్థలముతో. గాఢాలింగనం చేసుకుంటే ఆ వక్షస్థలం అంది ఏముంది? మనకి హృదయంలో పుట్టేవి ఏమిటి? జ్ఞానము, భక్తి. హృదయంలో 2 జన్మిస్తాయి. ఒకటి జ్ఞానము పుడుతుంది, ఆ జ్ఞానము బాగా పరిణమిస్తే భక్తిగా మారుతుంది. కాబట్టి జ్ఞానము, భక్తి. జ్ఞానం అంటే అర్థమేమి? నేనెవడను, భగవానుడెవడు అని తెలిస్తే జ్ఞానము. భక్తి అంటే ఆ సంబంధమును ఎరిగి భగవానుని విడువలేక ప్రేమించి ఎడతేక స్మరిస్తే దాని పేరు భక్తి. జ్ఞానము, భక్తి అనేటువంటి హృదయ దేశంలో మనకు జన్మిస్తాయి కనుక భగవంతుని ఏది ఇష్టం ఎక్కువ ప్రేమతో చూస్తాడు? మన వక్షస్థలాన్ని చూస్తాడు. ఎవరు? స్త్రీలు కాదు ఇక్కడ మీరు భావించేది, ఆత్మలు. ఆత్మల వక్షస్థలం ఏమి? వక్షస్థలంలో ఆవిర్భవించేవి జ్ఞాన భక్తులు. ఈ జ్ఞానభక్తులు ఏమిటి చేస్తాయి? అవతల ప్రియుణ్ణి ఆనందింపజేస్తాయి, పిల్లలను పోషిస్తాయి. పిల్లలను పోషించడానికి ఏమి ఇవ్వాలి? మీరు తిండి పెడితే ఎంత శరీరం పెరుగుతుందో వారికి మీరు ఇచ్చేటువంటి జ్ఞానము, వారికి పెట్టేటువంటి భక్తి వాళ్ళని ఆత్మలను పోషిస్తుంది. కాబట్టి తల్లి ఏం చేయాలి? తన పిల్లల్ని పెంచాలి. అలాగే లక్ష్మీదేవి ఇస్తుంది మనకి జ్ఞానం, లక్ష్మీదేవి ఇస్తుంది మనకి భక్తి. కాబట్టి మనకి భక్తి కలగాలంటే ఎవరు? మేధాయై నమః. అలాగే ఆవిడ ఏమంటే అందరినీ స్త్రీణ సౌమ్యాయై నమః. నామాలన్నీ చూసుకుంటే మీకు ఒకసారి మన తల్లి కథంతా జ్ఞాపకం వస్తుంది. ఒకసారి లక్ష్మీ పూజ చూస్తూ నామాలకి ఎడగడ తొందరగా అయిపోవాలని ఉద్యోగం సర్వభూత శ్రద్ధాయన అలాగా చక్కగా అనుభవించండి. అనుభవిస్తే ఒక్కొక్క నామానికి ఆ తల్లితో మనకున్న సంబంధం కనిపించి ఏం ఆనందంగా ఉంటుందో అటువంటిది కనుక ఆ తల్లి ఏమిటి చేస్తుంది? మనకి జ్ఞానముని ఇస్తుంది, భక్తిని ఇస్తుంది. ఈ జ్ఞానము, భక్తి మనను పోషిస్తాయి, స్వామిను ఆనందింపజేసి మన వైపు ఆకర్షిస్తాయి. కాబట్టి స్త్రీ యొక్క ప్రియురాలి యొక్క వక్షస్థలము భర్తని ప్రేమను ఆకర్షించి తన వైపు ఆకర్షిస్తుంది, పిల్లలను మనను పోషిస్తుంది. కాబట్టి ఈ విధంగా తల్లి యొక్క వక్షస్థలాన్ని చూశాడు, కేశములను చూశాడు. కేశములను చూసి వ్యామోహం కలిగింది. దాని ఏం ధరించిన పువ్వుల గుత్తులను చూసి ఆనందం కలిగింది. వికసించిన పువ్వుల గుత్తుల తలలో ధరించింది. కొత్తల కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచసేనత్తిన్ మేలేరి కొత్తలర్ పూంగుజలు నప్పిన్న కొంగై మేల్ వైత్తు కిడంద మలర్ మార్పా. చివరిది ముందు చెప్తున్నాను, ఎందుకంటే ఇది తెలిస్తే కదా వెనక తెలియదు. పడుకున్నాడు స్వామి. ఆమె వక్షస్థలాన్ని గట్టిగా ఆలింగనం చేసుకో పడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి రండి. ఇప్పుడు మొట్టమొదటి మంచం చూడండి. ఇప్పుడు ఆ మంచం మీద 2 పడుకున్నారు. ఏది మంచం? వేదం అనేది భగవానుడు పడుకునే మంచము. వేదమునకు మంచం అని పేరు. ఏది మంచం అంటే దేని యందు భగవానుడు ఉంటే దాని పేరు మంచం. దేనిలో ఉంటాడు భగవానుడు? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేదములు అన్నిటి చేత
ఎరుగబడేవాడిని నేనే అన్నాడు స్వామి. కాబట్టి మంచం చూస్తే ఎవరు కనిపిస్తారు మీకు? మంచం మీద ఉన్నటువంటి శ్రీ నారాయణులు ఇద్దరు కనిపిస్తారు. శ్రీ నారాయణులు ఇద్దరు కలిసి మంచం మీద పడుకున్నారు. ఏ మంచం? వేదం అనే మంచం మీద. ఒక్క వేదమా? కాదు. వేదము తర్వాత వచ్చినటువంటిది పురాణములు, తర్వాత స్మృతులు, తర్వాత ఆగమములు, తరువాత అనేకమైనటువంటి భక్తులు వారు చేసినటువంటివి. కాబట్టి వేద, శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములని 5. ఈ 5 చేత మనకి ఏమి కలుగుతుంది? జ్ఞానము కలుగుతుంది. జ్ఞానం మనకి ఏమి పేరు? దీపమని పేరు. జ్ఞాన దీపేన భాస్వత. భగవద్గీతలో చెప్పింది. దేనికి అర్థం వచ్చినా మన భగవద్గీత ఉపనిషత్తు తెలియాలి. తెలిస్తే కానీ అర్థం తెలియదు. జ్ఞానం అనే దీపముతో మనకు లోపల ఉన్నటువంటి స్వామిని ప్రకాశింపచేస్తుంది. లోపల మీకు ఉన్నాడని ఎలా తెలిసింది? కనిపించాడా ఎవరికైనా? కనిపించాయండి. వాడు చూసినప్పుడు నువ్వు చూసావా? మనం చూడలేదు, వాడికి కనిపించింది. ఎలా కనిపించింది? వాడికి జ్ఞానం అనే దీపము చేత కనిపించింది. ఈ జ్ఞానం ఎలాగుంటుంది అంటే 5 మార్గాల్లోంచి వస్తుంది. ఒక దీపం సిమియా పెడితే దానికి 5 కోణాలు ఉంటే 5 చోట్ల 5 వెలిగించాము. అంటే మొదటిది శృతి అంటే వేదము, స్మృతి అంటే మన ఋషులు రాసినటువంటి స్మృతులు, వాటిని స్మరించి రాశారు. తర్వాత పురాణములు రాశారు వ్యాసుల వారు. తరువాత ఆగమములు రాశారు. వాటి శృతి, స్మృతి, పురాణ, ఆగమములు. 5వది దివ్య ప్రబంధములు. దివ్య ప్రబంధం అంటే ఆళ్వార్లు పాడిన, భక్తులు పాడిన పాటలు. వాటి శృతి, స్మృతి, పురాణ, ఆగమ, దివ్య ప్రబంధములు 5 మనకు జ్ఞానం వస్తుంది, సరఫరా అవుతుంది. కాబట్టి 5 ద్వారముల గుండా వెలిగేటటువంటి దీపం ఏది? జ్ఞానము. ఈ జ్ఞానం అనే దీపం అక్కడ పెట్టుకున్నారు తల్లి, స్వామి, లక్ష్మీనారాయణ ఇద్దరును పెట్టుకుని మంచం మీద పడుకున్నారు. అంటే ఈ వేద ప్రతిపాద్యుడై వేదవేద్యుడైనటువంటి భగవాను మీరు కనిపించాలంటే ఎక్కడ పెట్టుకుంటా? వాళ్ళు కనిపించడానికి పక్కన పెట్టారు దీపం. నువ్వు చూడడమే లోపుగానే మంచి వెలుగు అక్కడ ఉంది. ఏమి కావాలి నీకు? చూడ్డానికి తగినటువంటి వెలుగు కావాలి. ఆ వెలుగు పక్కనే ఉంది. ఆయనే ప్రసాదించాడు మనకి జ్ఞానం అంతా. అంచేత కుత్తు విళక్కెరియ. కుత్తు విళక్ అంటే గుత్తి దీపం. గుత్తి దీపం అనగా జ్ఞానమును ప్రసాదించేటువంటి శృతి, స్మృతి, పురాణ, ఆగమ, దివ్య ప్రబంధములు 5 వీటి చేత కలిగినటువంటి వెలుగు. అయితే ఎరియా అంటారు. కుత్తు విళక్కు ఎరియా అంటే ప్రజ్వలించుతుండగా, అంటే వెలుగుతూ ఉండగా. అంటే దీపం వెలకపోతే ఆరిపోతుందా? ఆరిపోతే దీపం అంటామా? ఏమిటి అమ్మా, ఇది పునరుక్తి కాదా? దీపం వెలుగుతోంది, దీపం వెలుగుతుంది, దీపం వెలగదా అంటే ఏమిటిది అంటే అర్థం? వీళ్ళకి కొంచెం కోపం కావాలి మన బయట ఉండిపోయే. ఆవిడతో అంత గట్టిగా గాఢాలింగనం చేసుకుని అంత ప్రేమతో పడుకున్నాడే. మేము అలాంటి బాధపడుతున్న వాళ్ళమే కదా, మా వైపు చూసి ఒక్క మాట పలకరించకూడదా? పోనీ ఆయన పలకరించకపోతే పోయాడు, ఈవేమిటి? ఈవిడ స్త్రీ కాదా? స్త్రీకి స్త్రీల యొక్క బాధ తెలియద్దా? వెనక లంకలో రావణాసురుడు కొంతమంది స్త్రీలను తీసుకెళ్ళి బంధిస్తే, అయ్యో స్త్రీలు బంధింపబడ్డారు అని వారి వేదన ఎరిగినటువంటి తల్లి సీతమ్మ వారిని విడిపించడం కోసమని తనంత తాను కోరి భర్తని దూరంగా పంపించేసి, మరిదిని దూరంగా పంపించేసి రావోయని వాడికి చిక్కి లంక కొలి పడిపోయింది. తల్లి ఎందుకు దిగింది? తెలియదా రావణుడు వస్తాడని? మా లేడికి బంగారు చుక్కలు ఉండవని తెలియదా? లేడి ఒక్కటి తిరిగితే గుంపులుగా తిరుగుతున్నాను, ఒక్కటి తిరుగుతుందని తెలియదా? ఇవన్నీ లక్ష్మణుడు చెప్తే కూడా బోధపడలేదా? ఎందుకు వదిలేసింది అంటే అలా లంకకి వెళ్ళాలి. ఆ లంకకి వెళ్ళడం కోసమని ఏమిటి తల్లి ఏర్పాటు చేసింది? ఈయన వెళితే కానీ అసలు వదలనివాడు, అది తీసుకెళ్ళనివాడు. ఈ రెండోవాడు మొండివాడు, ఎవడు? లక్ష్మణుడు. ఈయన కూడా పోవాలి. ఈయన ఏమిటి చేయాలి? దూషించేయాలి. ఇక్కడ దుర్భాషలాడింది. ఎప్పుడైనా ఆడిందామో సీతమ్మ? ఎప్పుడు అనదు. అరే పితృవద్వర్తతే రామి మాతృవన్మాం సమాచరణం చెప్తాడు ఆంజనేయ స్వామి. చెప్తుంది తల్లే, అయ్యో మా లక్ష్మణ ఎంత భక్తో మా ఎందు. తండ్రిలా చూస్తాడు మా రాముడిని, నన్ను తల్లిలా చూసుకుంటాడు. నావిడే చెప్పింది నోటితోటి. ఆయన ఎలాంటి వాడు పాపం? ఎప్పుడైనా తల్లిని నమస్కారం చేయడానికి వస్తే నమస్కారం చేసినప్పుడు వంగినప్పుడు అమ్మ పాదాల వైపు తప్ప ఇలా పైకి చూసి అరగట్ట. ఇప్పుడు ఇలాగే చూసేవాట, కిందకి వంగడం, వంగేదాకా చూపు ఎక్కడ ప్రసరించలేదు. వంగిన తర్వాత అమ్మ పాదములే కనిపించేవిటాయి. ఇది లక్ష్మణస్వామి స్వభావం. ఎలా తెలిసింది ఇది? అక్కడ కొండ మీద ఆవిడ లంక గడిపోతూ కొన్ని నగలు తీసి మూట కట్టి పడేసింది. పడేస్తే వీరు వెతుక్కుంటూ వచ్చినప్పుడు సుగ్రీవుడు అక్కడ ఉన్నారు. సుగ్రీవుడు ఆయనతో 4గురును. అయ్యా ఇక్కడ కొన్ని నగలు ఉన్నాయి, రావణాసుడు ఎవరో అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు, ఆ నగల మూట పడేసింది, అది మా దగ్గర ఉంది చూపిస్తాను. తీసుకురండి అన్నాడు స్వామి చాలా ఆందోళనతో. పట్టుకొచ్చారు. ఆమె ఏ పట్టు చీర అనసూయం ఇచ్చిందో, అనసూయం ఇచ్చిన పట్టు చీర కట్టుకునే వెళుతోంది. ఆ పట్టు చీర చివరి చింపేసింది వాడికి తెలియకుండాను. ఒక్కొక్క పక్క వాడిగా భుజం మీద పడుకోబెట్టుకున్నాడు అమ్మని. ఇంకా జటాయు వాడి రథం కొట్టేశాడు. కాబట్టి రథం లేదు, సారథి లేడు, గుర్రాలు లేవు, ఇంకేం మరో వాహనం లేక ఆమెను పట్టుకొని తన భుజం మీద వేసుకున్నాడు. వేసుకుంటే ఆమె వెనక్కి ఇలా వేల వేసాడేమో. అప్పుడు వాడి భుజానికి కత్తుకుని తీస్తే వాడికి తెలుస్తుంది. ఇలా పైకున్నవన్నీ తీసేది. ఒక్కొక్కటే, ఒక చెవిది, ఒక ముక్కుది ఇలా వచ్చాయి కూడా తీస్తే అవన్నీ తీసి పడేసింది. పడేస్తే
అప్పుడు పాదానివి చేతివి అన్నీ పడేసింది. ఆయన చూపిస్తే ఆయన అంటాడు, అందులో ఉన్నాయట కేయూరములు. కేయూరములు అంటే భుజములకు పెట్టుకునేవి, నూపురములు అంటే పాదములకు పెట్టుకునేవి, కుండలములు అంటే చెవికి పెట్టుకునేవి. చూపిస్తే ఆ మూట విప్పి చూపిస్తే రాముడికి వెంటనే చూడగానే ఆ ధ్వని వినేసరికి, గల్లు అనేసరికి సీతమ్మవే నీకు తెలుసు, ఆభరణం ముట్టుకుంటే చూస్తే తెలిసిపోతుంది అమ్మ అవునో కాదు. తెలియడం చేతి ప్రేమ పొంగి కళ్ళు నీరు నిండిపోయి మరి కనిపించలేదు. ఆయన పోల్చలేకపోయినాడు. వెంటనే లక్ష్మణ చూడు ఇవి మన సీతమ్మవేనా అని అడిగాడు. అడిగితే లక్ష్మణుడు అంటాడు, నాహంజానామి కేయూరే. కేయూరే ఇలా భుజానికి తీసి చూపించాడు, ఇదిగో చూడు ఇవి సీతమ్మవేనా. నాహంజానామి నేను ఎరగను, అహం నేను, నా జానామి నేను ఎరగను. నాహంజానామి కుండలే, పోనీ కుండలను తీసి చూపించాడు, ఇది సీతమ్మదేనా. నాహంజానామి కుండలే అంటే ఇక్కడి దాకా చూపు వెళ్ళలేదు, ఇక్కడి దాకా చూపు వెళ్ళలేదు. అయితే మరి ఏమిటి మూడవ తీసి చూపించాడు, పాదాలకు పెట్టుకునే అందె తీసి చూపించాడు, ఇది సీతమ్మదేనా. నూపురేతు అభిజానామి. ఆ తూ అందం ఉందండి. సంస్కృత భాష మీకు వస్తే ఎంత పొంగిపోదురో పాపం రాకలా చూస్తున్నారు. కానీ నూపురేతు అత్తు అంటాడు. అంటే ఇది తెలియదండి, ఇది తెలియదండి. కానీ ఆ కాని అనగానే ఎంత ఆనందం అన్నమాట, ఏదో తెలిసిందన్నమాట. ఇది తెలియదు, ఇది తెలియదు అన్నాడు. కాని అన్నాడంటే ఏదో తెలిసింది చెప్పేస్తాడు అని అర్థం. అలాగే అత్తు అంటాడు, అత్తు అంటే కాని అని అర్థం. నూపురేతు కానీ నూపురాలని అభిజానామి. నేను అడుగుతాను, ఏమయ్యా ఇవన్నీ తెలియవన్నా ఇది ఎలా తెలిసింది. నిత్యం పాదాభివందనాత్, నిత్యము అమ్మ పాదాలకి నమస్కరించినప్పుడు ఈ అందెడు వచ్చేవా లక్ష్మణ కుశలంగా ఉన్నావా నన్ను పలకరిస్తాయండి. అదేమిటి పలకరిస్తాయా అంటే అందెడు ఆమె ఇలా దండం పెడుతుంటే కాళ్ళు కదిలితే గల్ గల్ అంటాయి. ఆ అందెల గల్లు పలకరించినట్టు అనిపించింది మన లక్ష్మణుడికి. అప్పుడు ఒకసారి అలా కన్ను విప్పి ఆ పాదాల వైపు చూస్తాడు. పాదాల నూపురములు కనిపిస్తాయి, వాటిని మాత్రం గుర్తుపెట్టగలనన్నట్టు స్వామి. అంతటి మహానైష్ఠిగా స్వామిని సేవించిన వాడిని ఏమిటన్నా తల్లి దూషించింది. ఎందుకు? ఈ రావణాసురుడు తను ఎత్తుకెళితే కానీ లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి వాడి నుండి విమోచనము కలగదని వెళ్ళింది. కానీ తనంతట తాను వెళ్ళినది కానీ ఒక బలాత్కారంగా తీసుకెళ్ళినది కాదు. అట్లాంటిది ఆడదానికి తన తోడి వారి కష్టం తెలియాలి కదా అమ్మా. నువ్వు స్త్రీవి కదా, స్త్రీల బాధ తెలియదా నీకు? కాస్త ఎడబాటు కలిగితే నువ్వు కందిపోతున్నావే. ఆయన గట్టిగా మళ్ళీ గట్టిగా కాగలించుకుంది కోసమని ఒకసారి చెయ్యిరా కాస్త లూజ్ చేసి మళ్ళీ గట్టిగా పట్టుకుందామంటే ఇంతలో లూజ్ చేసరికి తెల్లబోతున్నావే. మాకు మాత్రం విశ్లేషాన్ని భరించగలమా తల్లి, ఇది న్యాయమా అని ఒక్కసారి అమ్మని అంటున్నారు. అమ్మ వెలగని దీపం వెలిగే దీపం రెండు ఉంటాయి. కాబట్టి నువ్వు ఏరియా అంటే దీపం వెలుగుంది. వెలిగే దీపం ఎవరు అంటే ఎవరు? ప్రకాశము కలిగిన దీపము, ప్రకాశము లేని దీపము. ప్రకాశము కలిగిన దీపం ఎవరు? మన అమ్మ. ప్రకాశము లేని దీపం ఎవరు? కృష్ణుడు. అదేమయ్యా ఆయన ప్రకాశం లేదా అంటే ఒకరు చెబితే కానీ కనిపించని దీపం ఇది. దీపం అక్కడ పెట్టినా అదిగో దీపం అని మనకి చెప్పాలి. భగవంతుడు ఉన్నాడు అంతటాను. మీకు తెలుస్తున్నాడా, కనిపిస్తున్నాడా? తెలియడు. గురువు అనే దీపం వచ్చి పక్కన నిలబడి అదిగోటే భగవంతుడు, ఇదిగోటే భగవంతుడు అంటే కనిపిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు వాళ్ళు చూపిస్తే కనిపించే దీపం, ఒకరు చూపక్కర లేకుండా కనిపించే దీపం ఎవరు? మన అమ్మ. కాబట్టి అమ్మ ఎరియా. అందుకు ఎరి అంటేను దీపం ప్రజ్వలిస్తోంది. దీపం ప్రజ్వలించడానికి దీపం ప్రజ్వలించకుండా ఆరిపోతుందా ఏమిటి ఆ మాటకు అర్థం అంటే ఇది అర్థం. అమ్మా నువ్వు సాక్షాత్తు నీవు ఉన్నది అంటే మాకు తెలుస్తుంది, నీవు ఉన్నావంటే మమ్మల్ని అనుగ్రహిస్తావి. అటువంటి నీవు పక్క నుండి కూడా మా వైపు చూడవా. కుత్తు విడక్కెరియ కోట్టుక్కాలంటే మేము సకల శాస్త్రముల చేత పురాణముల చేత అన్నిటి చేత ఎరిగినటువంటి జ్ఞానం, నీ జ్ఞానం చేత తెలుసుకోదగిన దానివి నీవు. అట్టి నీవు పక్కన ఉండి మాకు స్వామిని కనిపింపచేయవా. ఎలాంటి మంచం? మంచం దంతపు కోళ్ళ మంచం. ఈ కోళ్ళు ఎక్కడొచ్చాయి, దంతాలు ఎక్కడొచ్చాయి వీళ్ళకి అంటే కృష్ణ భగవానుడు మన మధురకు వచ్చినప్పుడు కంసుడు ఏనుగుని పంపించాడు. మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఆ ఏనుగు పేరేమిటి? కువలయాపీడము. ఆ కువలయాపీడం అనే ఏనుగుని ద్వారంలోనే ముందు పడగొట్టేసి దాని దంతాలు మాత్రం రెండు లాగేసి పట్టుకున్నాడు. ఎందుకని ఎప్పుడైనా మా నీలాదేవికి ఈ కోళ్ళు పట్టుకుని చూపించాలి. అతను మరీ చేతగానే వాడు అనుకుంటుంది. కాబట్టి ఇప్పటికి మన గొప్ప చూపించాలని వీరుడైనటువంటి వాడు తను ఎక్కడికైనా వెళితే తన భార్యకి తన గొప్పతనాన్ని తెలియజేసే వస్తువులు పట్టుకొస్తాట. అలాగే మంచి వేటగాడైనటువంటి వాడు పెద్ద పులిని చంపి దాని గోళ్ళు, అలాగే ఏనుగుల్ని చంపేవాడు ముత్యాలు ఇవన్నీ పట్టుకొస్తూ ఉంటారు. ఎందుకని? నేను వీరుండని చూపించడానికి. అలాగే కృష్ణ భగవానుడు ఏమిటి చేశాడు? ఆయనకి ఎక్కువ ఇష్టం నీలాదేవి, ఆవిడ మెప్పు పొందాలి. అందుకోసం ఏనుగు దంతాలు రెండు తీసేసాట. తీసేసి పదిలంగా దాచాడు. దాచి అవి రెండు ముక్కలు కోయించాడు. ఒక దంతం రెండు, ఒక దంతం రెండు. ఇవి రెండు అమ్మ మంచానికి కోళ్ళుగా ఏర్పాటు చేసేసాడు. కాబట్టి ఆ కోట్టు కాలు కట్టిల్ అది ఆ మంచపు కోళ్ళు. మంచం దంతపు మంచం కాదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు. అంతా దంతం కాదు, కోళ్ళే దంతం. ఏంటి కోళ్ళు దంతం ఏమిటి అంటే దీని మీద ఈ మంచం ఉంది. ఈ కోళ్ళు ఏమిటి అంటే మనలో
ఈ మంచం మీద పడుకున్నటువంటి భగవంతుడు కానీ దర్శనం కావాలి అంటే జ్ఞానమున్నంత మాత్రం చేత కనిపించడు. పక్కన దీపం పెట్టినా అంటే జ్ఞానమున్నా నీకు తెలియదు. మరి ఏమి కలగాలి? నీలో అహంకారం తగ్గాలి. అహంకారం 4 రకాలుగా ఉంటుంది. 4 కోళ్ళలా ఉంటుందండి అహంకారం. ఈ అహంకారం 4 కోళ్ళు ఏమిటి? అహంకారం అంటే కోలయాపీడం అనే ఏనుగా మనవి చేశాను వెనక మీ కథలో. ఇవన్నీ జ్ఞాపకం ఉండాలి. బాగా ఉంటే మన జీవితం నిత్యం ఇదే పని, మనం రోజు చేస్తున్న పని మంచం మీద పడుకోవాలి. ఆ దంతపు కోళ్ళ మంచం మీద పడుకోవాలి. ఎక్కడ వస్తాయి మీకు దంతపు కోళ్ళు అనుకోకండి. మన లోపల రావాలి ఈ దంతపు కోళ్ళు. ఏమిటా దంతపు కోళ్ళు అంటే మనకి 4 పనులు మనం చేయుట, తినుట, 2 కదా, ఎరుగుట, నేను దాసుడిని అనుకునుట, 4 రావాలి. మొదట చేయుట, ప్రతి పని చేస్తున్నాం. మనకు 2 పనులు తెలుసు, వీళ్ళు 2 తెలియవు. చేయుట, తినుట, ఈ 2 తెలుసు కదా. కాబట్టి మనకు ఉన్నవి 2 లక్షణాలు: కర్తృత్వం, భోక్తృత్వం. కర్తృత్వం అంటే చేయుట, భోక్తృత్వం దాని ఫలితాన్ని అనుభవించుట. మనకు అందరికీ స్పష్టంగా తెలుసు. 2 కోళ్ళ వంశమే మనకు తెలుసు, కానీ 4 కోళ్ళ వంశం రావాలి. ఏమిటి 4 కోళ్ళ వంశం? మరి 2 ఉన్నాయి నీకు. ఏమిటా 2 అంటే? జ్ఞాతృత్వము, శేషత్వము. జ్ఞాతృత్వం అంటే ఎరుంగుట, శేషత్వం అంటే నేను నా కొరకు కాదు, నాది నా కొరకు కాదు, వాని కొరకని ఎరుంగుట. కాబట్టి 4 కోళ్ళుగా పెట్టుకొని దాని మీద పడుకుంటే కర్తృత్వము అహంకారం, భోక్తృత్వము అహంకారం, అలాగే జ్ఞాతృత్వము అహంకారం, భోక్తృత్వము శేషత్వము అహంకారం. మనం అందరం ఏదైనా ఒక పని చేస్తాం, మంచి కార్యక్రమం నెరవేర్చాం. చాలా గొప్పవారండి మీరు, మేమేం చేసామండి అంటావు. వెంటనే నువ్వే, మేమనక్కర్లేదు, నిన్ను పొగుడుదామని మేము సిద్ధపడుతూ ఉంటే మాకు అవకాశం ఇవ్వవు, మేమే చేసామంటావు. అంటే ఏమిటో వచ్చేసాను ఇక్కడే కర్తృత్వంలో ఒక అహంకారం తగులుతుంది. ఇది ఏ కోడు? ఇనప కోడు. అంతేనే కానీ అది దంతపు కోడు కాదు, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండడం అంటే ఏది? అహంకారము లేని కర్తృత్వం ఉంటే దాని పేరు దంతపు కోడు. తెల్లగా ఉండాలి. తెల్లదనం అంటే సత్వగుణము కలిగినది. సత్వగుణం అంటే తెలుపు. తెలుపు అంటే ఏనుగు దంతంలా ఉంటుంది. ఆ ఏనుగు దంతము కూడా దంతముగా ఉంటే కాదు, దంతము కోసి ఆ మధ్యకి చూస్తే ఎంత తెలుపో అంత తెల్లగా ఉండాలి. దంతంగా వచ్చేస్తే ముడికి పట్టు ఉంటుంది. దంతము కోసిన లోపల తెలుపు ఎలా ఉండాలో అలా ఉండాలి మన లోపల సత్వగుణం. అటువంటి సత్వగుణముతో కూడినటువంటి కర్తృత్వం రావాలి. వస్తే ఒక కోడు తెల్లబడ్డది. ఇంకా 2వ కోడు వెంటనే మనకు వచ్చేది భోక్తృత్వం. ఇది ఎవరికండి? మాకేనండి, మా అమ్మాయి గారికి అండి ఇల్లు, మా అబ్బాయికి అండి ఇల్లు, మా ఇలా అన్నీ మనకే. పోనీ పెరుమాళ్ళకి ఏదైనా గది కట్టించారండి ఇంట్లో. పెరుమాళ్ళకి గది ఉండదు. అందుకని మన అమ్మాయికి ఒక బెడ్రూమ్, అబ్బాయికి ఒక బెడ్రూమ్, మాకు ఒక బెడ్రూమ్. ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత ఇవన్నీ మన గదులు ఉంటాయి. చూడండి, దేవుడి గది ఎక్కడో ఎవరో అదృష్టవంతుల ఇళ్లలో ఉంటుంది, అందరి ఇళ్లలోనూ ఉండదు. ఒక విశాలమైన దేవుడి గది కట్టించేస్తే అప్పుడు ఆ ఇల్లు సార్థకమైన ఇల్లు. కాబట్టి భోక్తృత్వం ఎవరిది? నా కొరకా కాదు, మా స్వామి ఉన్నాడు అక్కడ, వాడిది ఇదంతాను వాడి కొరకు. కాబట్టి భోక్తృత్వం తగ్గాలి. దీనిలో అహంకారం ఉంటే అది దంతపు కోడు కాదు. ఆ భోక్తృత్వంలో అహంకారం పోతే అది దంతపు కోడులా మెరుస్తూ ఉంటుంది. కాబట్టి తిను, అనుభవించు, తప్పు లేదు. చేయి, తప్పు లేదు. నేను నాది నా కొరకని చేయుట తప్పు. నేను నా కొరకు అనుభవిస్తున్నాను అనుకుంటే తప్పు. ఇవి 2 తీసేస్తే ఏమైంది? మనకు కలిగిన జ్ఞానము చేత ప్రకాశించే లక్ష్మీనారాయణులు సత్వగుణ మహితమైనటువంటి దర్శనమిస్తారు. లేకపోతే నీలో మలినమైన దర్శనము కలగదు ఒకప్పుడు. అంతేత భగవద్ దర్శనము కావాలంటే వేదములు తెలియాలి. వేదములు తెలియాలి, అవి మనకు అర్థం కావాలి అంటే అడుగున సత్వగుణము కలగాలి. సత్వగుణం కలిగితే దీనిలో కలగాలి, నీలో కర్తృత్వంలో కలగాలి, భోక్తృత్వంలో కలగాలి, ఇప్పుడు జ్ఞాతృత్వంలో కలగాలి. ఏమిటి మీకు ఎలా తెలిసిందండి? ఇంత మంచి భావం మీకు కలిగింది, ఎలా కలిగింది? మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, మంచి పండితులు అంటారు. మీరు చదువుకుంటే కలగదండి, గురువు అనుగ్రహం వల్ల కలగాలి. అంటే అందులో మళ్ళీ ఆచార్య కటాక్షం, గురువు అనుగ్రహం అనాలి. కానీ గురుకృప, మా వెంకటేశ్వర గారి ఇంటి పేరు, ఆ గురుకృప వల్ల కలగాలి. అంతేనే కానీ మామూలుగా కలగదు అది. కాబట్టి ఏమిటి ఈ కోడు? ఇది. దీనికి జ్ఞాతృత్వం. మీకు ఈ తెలివి ఎలా కలిగిందండి? గురువు వల్ల, కృప వల్ల. అంతేనే కానీ నీ వల్ల కలిగిందా? నేనే చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, మా ఇంట్లో ఇది అలవాట్లండి, మా అమ్మ చేసేది, మా నాన్న వీడి వల్లే వచ్చింది. ఇలా వరుసగా పరంపర వల్ల వచ్చేసింది. పొరపాటుది, వాడి వల్ల వచ్చింది. కాబట్టి ఎవరి వల్ల వచ్చింది? గురువు వల్ల వచ్చింది. అది నీకులో కలిగితే నీలో అహంకారం తగ్గింది. జ్ఞాతృత్వంలో 3వ కోడు. ఇవన్నీ ఉంటేనే కానీ మీద మంచం మీద పడుకున్న వారు కనిపించారండి. పక్కన దీపం ఉండాలి, అడుగున కోళ్ళు, దంతపు కోళ్ళు మంచం మీద పడుకుంటాడు ఆయన. ఆ దంతపు కోళ్ళు దంతములా మనకు కనిపిస్తున్నాయి దీపం వల్ల. అంటే జ్ఞానము వలన సత్వగుణము వృద్ధి పొంది మనలో ఉండే కర్తృత్వములో, భోక్తృత్వములో, జ్ఞాతృత్వములో అహంకారము నేననేది తగ్గితే ఇంకొక 4వది ఉంది. అంతా మీ కటాక్షమే అంటూ ఉంటాం. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటంటూ ఉంటాం? చాలా మీరు మంచి భక్తులు అండి అంటే మీ కటాక్షం, ఏదో ఇంత మంచి కార్యం చేశారండి, మీ కటాక్షం, మీ అనుగ్రహం, ఇలా అంటూ ఉంటాం. ఇది శేషత్వం అంటారు. శేషత్వం అంటే నేను ఒకరికి ఉపయోగపడు వాడను. ఒకరంటే ఎవరు?
ఒక్కడెవడు ఒకటి అక్షరం ఒకటన్నది ఎవరికి పెడుతుంది? ఒక్కడికే ఎవడా ఒక్కడు